నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో రాజకీయాలు హాట్గా ఉన్నాయి. ఓవైపు వైసీపీ వైనాట్ 175 అంటుంటే మరోవైపు ప్రభుత్వం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, అధినాయకులు. ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంలో సీట్లు కేటాయింపు అనేటటువంటిది రెండు పార్టీలకు సంబంధించి విస్తృతంగా తలములకలైంది. అధిష్టానాలకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే వైసీపీ కొంచెం స్పీడ్ అయ్యి తమ అభ్యర్థులను మార్పులు చేర్పులు షఫ్లింగ్కు సంబంధించినటువంటి కార్యక్రమంలో నిమగ్నమైన పరిస్థితి. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఓవైపు ప్రభుత్వ కార్యకలాపాలను కూడా పక్కన పెట్టి సీట్ల కేటాయింపుకే ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు చంద్రబాబు రోడ్ షోల ద్వారా, అలాగే యువకాలం పాదయాత్రలో లోకేష్ తన యొక్క కార్యక్రమాలు ముందుకు నడిపించుకుంటూ అభ్యర్థులకు సంబంధించి ఏదైతే సమాలోచన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు వైపు నియోజకవర్గాల్లో రోడ్ షోల ద్వారా ఎక్కడ అభ్యర్థులను అక్కడే ఆ నియోజకవర్గం వేదికగానే ప్రకటించేటటువంటి పనిలో ఉండగా, మరోవైపు జనసేనకు సంబంధించి ఎన్ని సీట్లు కేటాయిస్తారనేటటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురు వాళ్ళ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు కూర్పుకు సంబంధించి ఒక ఆలోచనలో ఉన్నటువంటిది. ఇప్పటికే జనసేన టీడీపీకి సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు ఉంటాయి, టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది అనేటటువంటి అభిప్రాయంలో టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు ఏదైతే సమాలోచన చేస్తుంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ రెండు పార్టీల యొక్క కలయికతో ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించేటటువంటి లోపే తన అభ్యర్థులను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతో ముందస్తుగా అమితుమికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అమితుమి అనేటటువంటి పరిస్థితి వైసీపీలోనే అంతర్గతంగా ఉన్నటువంటిది. ఎందుకంటే ప్రత్యర్థి పార్టీకి సంబంధించి ఎవరైనప్పటికీ కూడా అమితుమి తేల్చుకుంటారనేటటువంటి పదప్రయోగం సాధారణంగా వాడుతుంటాం. కానీ వైసీపీలో ఇప్పుడు అదే వైసీపీ నాయకులతో అమితుమికి తేల్చుకునే పరిస్థితి అధిష్టానానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సీనియర్లు సైతం, వైఎస్ క్యాబినెట్ లో పనిచేసినటువంటి వాళ్ళని సైతం, ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళని సైతం పక్కన పెట్టడంలో ఎలాంటి వెనకడుగు వేయటం లేదు జగన్మోహన్ రెడ్డి. తాజాగా 11 మంది లిస్టు ఇచ్చిన నేపథ్యంలో షఫ్లింగ్లో 4-5 సంబంధించి అసంతృప్తులు లోనైనటువంటిది. తరతరాలుగా తన వారసులు తమకు పట్టున్నటువంటి రాజకీయ పలుకుబడికి సంబంధించినటువంటి రాజకీయ పట్టున్నటువంటి ప్రాంతాలను కాదని వేరే ప్రాంతాలకు జగన్మోహన్ రెడ్డి ఆయా స్థానాల్లో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను పంపించడం అనేటటువంటిది వైసీపీలోనే కల్లోలానికి దారితీసినటువంటి పరిస్థితి. ఇక తాజాగా చూసుకుంటే మరో 80 మంది లిస్టు ప్రిపేర్ చేసినట్టు కూడా లీక్ చేసినటువంటిది. ఎందుకంటే లీక్ చేసిన అనంతరం వాళ్ళ యొక్క అభిప్రాయాలు బయటపడతాయి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులవి. ఆ అభిప్రాయాల నేపథ్యంలో ఎవరు సమాలోచనగా ఉంటారు, ఎవరు ప్రత్యర్థులుగా ఉంటారు, ఎవరు వ్యతిరేక బావుట ఎగరవేస్తారు, ఎవరు ఫైర్ అవుతారు, ఏం జరుగుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయంతో చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 11 మందికి సంబంధించి సీనియర్లు అయినప్పటికీ కూడా వాళ్ళు షఫ్లింగ్ చేసిన పరిస్థితి, కొంతమందికి సీట్లు లేని పరిస్థితి. మోపిదేవి వెంకటరమణ కావచ్చు, అలాగే వైఎస్ క్యాబినెట్ పనిచేసినటువంటి సమయంలో ఏదైతే సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎవరైతే టీజీఆర్ సుధాకర్ బాబు లాంటి సీనియర్ నాయకులను కూడా పక్కన పెట్టిన పరిస్థితి. ఓవైపు మాజీ హోంమంత్రిగా ఉన్నటువంటి సుచరితను కూడా ప్రతిపాడు నుంచి తాడికొండకు మార్చిన పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి మేరకు నాగార్జున కూడా వేమూరు నుంచి ప్రకాశం జిల్లాకు పంపించినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ను కూడా కొండేపికి పంపించిన పరిస్థితి ఎర్రగొండపాలెం నుంచి. ఇదంతా కూడా కొంత గందరగోళంగా ఉంది. మోపిదేవి వెంకటరమణకు సంబంధించి వైఎస్ తో పాటు సహనిందితుడిగా పలు సిబిఐ కేసుల్లో ఉన్నప్పటికీ కూడా మోపిదేవి కుటుంబానికి కూడా సీట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన పరిస్థితి. ఇదంతా కూడా గందరగోళంగా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఈ 11తోనే ఆగుతారు, మిగతా షఫ్లింగ్స్ కావచ్చు, ఏదైతే సీట్లు తొలగింపు కావచ్చు చేయబోడు అనేటటువంటి అభిప్రాయంలో వైసీపీ నేతలు ఉన్నప్పటికీ కూడా మరో 82 మంది పేర్లతో కూడినటువంటి ఒక లిస్ట్ లీక్ చేసిన పరిస్థితి. తాజాగా ఆ లిస్టే ఇప్పుడు కలకాలం రేపుతుంది. అందులో చాలా మంది సీనియర్లు, చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అలాగే మాజీ మంత్రులకు సంబంధించి కూడా ఉన్న పరిస్థితి. ఇక వైసీపీకి సంబంధించి తాజాగా చూసుకుంటే బెంగళూరు వేదికగా ఒక కూటమి ఏర్పాటు చేసి జగన్ తో అమితుమికి సిద్ధమవుతున్నామంటే కూడా అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి ఉంది. రాయలసీమకు చెందినటువంటి
ఓ మాజీ లీడర్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎంపీ నేతృత్వంలో గెస్ట్ హౌస్ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు సీట్లు మారిస్తే కుదరదు, ఎందుకంటే పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి సొంత ఆస్తి కాదు, అందరూ కలిస్తేనే ఆస్తి అనేటటువంటి అభిప్రాయంలో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటుకు సిద్ధమవుతున్న పరిస్థితి. ఇక ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది చూద్దాం. ఇది ఆ టాపిక్. మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.